నిన్న తాడేపల్లిగూడెంలో జరిగిన టీడీపీ జనసేన జెండా సభలో ఇరు పార్టీ అధినేతల ప్రసంగాల గురించి మనతో మాట్లాడడానికి జేసీఎస్ అనంతపూర్ డిస్టిక్ కన్వీనర్ గోపీనాథ్ యాదవ్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ నిన్న తాడేపల్లిగూడి జరిగిన టీడీపీ జనసేన సభలో పొత్తు కేవలం ప్రజల శ్రేయస్సు కొరకే అని వాళ్ళు అంటున్నారు. దాని గురించి మీరు ఏమంటారు సార్? పవన్ కళ్యాణ్ అయినా చంద్రబాబు నాయుడు అయినా నిన్న జెండా అనే ఒక వేదిక మీద నుంచి పొత్తు ప్రజల కోసమే అని ప్రకటించారండి. పొత్తు ప్రజల కోసం కాదని అక్కడే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. ఎందుకంటే అక్కడ మీరు చంద్రబాబు నాయుడు గారి ప్రసంగాన్ని ఒకసారి గమనించండి. టీడీపీ జనసేన పొత్తు వద్దు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముద్దు అని ఏదో ఆయన డైలాగ్ కూడా చెప్పాడండి. అది చాలా గమనించండి. ఎప్పుడైనా చెప్తున్నానండి, టీడీపీకైనా జనసేనకైనా చంద్రబాబు నాయుడుకైనా పవన్ కళ్యాణ్కైనా వాళ్ళు పొత్తులు పెట్టుకునింది వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళు అధికారంలోకి ఎలాగైనా వచ్చి ఆంధ్రప్రదేశ్ని ఎలా దోచుకోవాలనే దాని కోసం వాళ్ళు ఒక వర్గంగా తయారైపోయి ఏంటంటే అమరావతి లాంటి ప్లేస్లో ఇంతకుముందు ఏదైతే భూకుంభకోణాలైనా ఇన్నర్ రోడ్డు కుంభకోణాలైనా లేకపోతే ఏంటంటే రాజధాని పేరుతో అసైన్డ్ భూములు ఎలా లాక్కున్నారు, లేకపోతే ఇంకేందంటే ఎక్కడ లేని కుంభకోణాలన్నీ కూడా 2014 నుంచి 19 వరకు ఎలా చేసి ప్రజలు వెన్ను విరిచినారో మళ్ళీ కూడా ఏంటంటే ఒక పొత్తులాగా వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని దోచుకోవడానికి వాళ్ళు పొత్తు పెట్టుకున్నారే తప్పితే వాళ్ళు ఒక ఆశయం కోసమో ఒక ఆశయ సాధన కోసమో లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉద్ధరించడానికి కోసమో పొత్తు పెట్టుకోలేదు. ఎందుకు చెప్తున్నానంటే ఇట్లా పవన్ కళ్యాణ్కి కానీ అట్లా చంద్రబాబు నాయుడు గారికి కానీ పొత్తు ఎందుకు పెట్టుకున్నామనే దానిపైన క్లారిటీ లేదు. వాళ్ళకు ఉన్నది ఒకటే ఒక ఎజెండా, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండకూడదు, జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో నుంచి దించాలి అంటే మేము కలిసి ఉండాలి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని దించాలి? మేము ఏం చేసాం? 14 ఏళ్లుగా సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు ప్రజలకి ఏం చేసినాడు చెప్పలేడు. 14 ఏళ్ళు రాజకీయ పార్టీ పెట్టి రాజకీయాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ ఏం చెప్పలేడు. కానీ 45 ఏళ్ల కుర్రాడు ప్రజలకు ఏదో చేస్తుంటే నీతో పాటు సమకాలీన రాజకీయాల్లోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 5 ఏళ్ల పాలన ఇంత మంచి పరిపాలన చేస్తూ ఉన్నా కూడా అది మీరు ఈర్ష్యతో, కుట్రతో, కుతంత్రాలతో ఎలాగైనా కూడా చంద్రబాబు నాయుడు గారినైనా పవన్ కళ్యాణ్ అయినా జగన్మోహన్ రెడ్డి గారిని దించడానికి పొత్తు పెట్టుకుంటున్నారు. కానీ ప్రజల కోసం పొత్తు కాదు, పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడికి అవసరాల కోసం పొత్తు ఇది. జగన్మోహన్ రెడ్డి నేను వామన అవతారం, నిన్ను పాతాళానికి తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదని పవన్ కళ్యాణ్ అంటున్నారు. దాని గురించి మీరు ఏమంటారు సార్? పవన్ కళ్యాణ్ గారు నిన్న ఆయన పేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ స్టార్ అని పెట్టుకోకుండా ఉండాల్సింది. ఎందుకంటే ఆయన పౌడర్ స్టార్ అని పెట్టుకొని ఉంటే బాగుండేది. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే నిన్న ఆయన కార్వాన్లో ఎక్కి 2 గంటలు కూర్చొని ఎక్కువ పౌడర్ వేసుకొని రావడం వల్ల ఆ పౌడర్ ఫేస్ పౌడర్ వేసుకొని ఏం చేసుకున్నాడో తెలియదు. కానీ ఆయన ఒక మనిషిలాగా కాకుండా ఒక కళ్ళు దాగిన కోతిలాగా స్టేజ్ పైన ఎక్కుతూ ఇప్పుడు ఏదైతే మీరు వామన అవతారం అన్నారో వామన అవతారం కాదు ఆయన ఎత్తింది, అక్కడ వానర అవతారం ఎత్తి చంద్రబాబు నాయుడు గారి కాడ ఆయన కాళ్ళ దగ్గర కోతిలాగా కళ్ళు దాగిన కోతిలాగా పడి బాసు నువ్వు చెప్తే నువ్వు ఏ స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ నేను చదవడానికి రెడీగా ఉన్నాను, నాకు కావాల్సింది ప్యాకేజీ, నా ప్యాకేజీ నేను పడేస్తే నా ఈ మత్తు దిగే లోపల ఈ పౌడర్ ఈ మేకప్ పోయే లోపల నేను వచ్చేస్తాను, నేను హైదరాబాద్కి వెళ్ళిపోయి సెటిల్ అయిపోతాను అంటున్నాడే. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పైన నువ్వు పెంచుకున్న ఈర్ష, మోహన్ రెడ్డి గారి పైన నువ్వు పెట్టుకున్న ద్వేషం, ప్రజలకి ఏమన్నా మాట్లాడేటప్పుడైనా నువ్వు స్పృహన్న ఉండి మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి, ఒక ముఖ్యమంత్రిగా ఉన్న అతను ముఖ్యమంత్రి ఆ హోదాకైనా నువ్వు ఇది ఇచ్చి మాట్లాడాలి. అంతేగాని నీకేదో వచ్చి ఏదో స్టేజ్ ఉంది, 4 ముందర ప్రజలు ఉన్నారు, వెనకాల ఒక 4 లీడర్లు ఉన్నారు అనేసి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ యాక్సెప్ట్ చేయడానికి ఎవరూ లేరు. మనం ఏం మాట్లాడుతున్నాం, ప్రజలు మనల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు అనే ఒక స్పృహతో మనం మాట్లాడితే ఈ రోజు కాకపోయినా రేపైనా లీడర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదు నాకు మైక్ దొరికింది, నేను ఒక కోతిలాగా మాట్లాడతా, ఒక ఇదిలాగా నేను ఏదో చేస్తానంటే ఎవరు నిన్ను యాక్సెప్ట్ చేయరు. పవన్ కళ్యాణ్ 14 ఏళ్ల నుంచి నువ్వు ట్రై చేస్తున్నా కూడా నువ్వు ఎమ్మెల్యే గేటు కూడా తాకలేకపోయినావు అంటే నీకు ఒక కార్యాచరణ లేదు, నువ్వు ప్రజలకి ఏం చేయాలనే ఆలోచన నీకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎంతసేపు చంద్రబాబు నాయుడు పంపించిన స్క్రిప్ట్ చదవడానికి పరిమితం అవుతున్నావు కాబట్టి ఎమ్మెల్యే కూడా కాలేకపోతున్నావు. అదే నీతో పాటు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఎన్ని తిట్టినా ప్రజలు ఆశీర్వదించారు కాబట్టి 2019లో నువ్వేమన్నావు, సీఎం కూడా కానీను అన్నావు. ఏమయ్యాడు? 2019లో అత్యధిక మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యాడు. ఇప్పుడు ఏమంటున్నావు? అతహ్ పాతాళానికి తొక్కుతా అంటున్నావు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు నిన్ను అతహ్ పాతాళానికి తొక్కాడు. పవన్ కళ్యాణ్ నువ్వు తెలుసుకో. ఫస్ట్ 24 సీట్లు ఇచ్చిన నీకు నిన్ను తెలియకోకుండానే నిన్ను పాతాళ లోకానికి తొక్కాడు. ఆ 24 సీట్లు కూడా ఉభయ గోదావరి జిల్లాల్లో ఆయన 15 సీట్లు అనౌన్స్ చేసుకొని నిన్ను కనపడుకోకుండా 30 అడుగుల లోతుకి ఇప్పుడే దించేశాడు.
నువ్వు జీవితంలో పైకి రాలేవు. 24 సీట్లతో 24 ఎలక్షన్ల తర్వాత నువ్వు కనుమరుగైపోతున్నావు పవన్ కళ్యాణ్, రాసిపెట్టుకో. 24 తర్వాత నీకు చంద్రబాబు నాయుడు గారు కూడా సినిమాల ద్వారా ఇచ్చే డబ్బులు కూడా ఇవ్వడు. నీకు ఇంకా రాజకీయ భవిష్యత్తు, సినిమా భవిష్యత్తు రెండు పోయాయి. ఇప్పటితో ఇది లాస్ట్ ఎలక్షన్స్. ఎందుకంటే జనాలు 4 ఎలక్షన్ల నుంచి పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నారు. 2009 ఎలక్షన్లు చూశారు, పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవితో పాటు చూశారు. 2014 ఎలక్షన్ చూశారు, ఇదే పవన్ కళ్యాణ్, ఇదే చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు కలిసి వచ్చారు. 2019 ఎలక్షన్లు చూశారు, నేను ఒక్కడనే వస్తున్నాను బీఎస్పీతో పొత్తు పెట్టుకొని వచ్చావు. 2024లో మళ్ళీ పొత్తుతో వచ్చావు. నువ్వు ఏం చేసావు ఈ 20 సంవత్సరాల కాలంలో? ప్రజలకు మంచి జరిగే ఏ ఒక్క పనైనా చేసావా పవన్ కళ్యాణ్? అందుకే నువ్వు అసెంబ్లీ గేట్ తాకలేకున్నావు. నువ్వు అసెంబ్లీకి రాలేవు. ఎందుకంటే నీకు ఒక నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవడం రాదు, ఒక క్యాడర్ని తయారు చేసుకోవడం రాదు, పార్టీ నిర్మాణం చేత కాదు, పార్టీ బలోపేతం చేత కాదు. నీకు తెలిసిందల్లా ఒకటే, ఎవరు ప్యాకేజ్ ఇస్తారా, వాళ్ళు పంపించిన స్క్రిప్ట్ మనం చదివి వెళ్ళిపోతామా, ఆ చదివేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి వెళ్ళిపోతామా అనే ధోరణిలో నువ్వు ఉన్నంత వరకు నువ్వు జీవితంలో రాజకీయ నాయకుడిగా ప్రూవ్ కాలేవు. ఆల్రెడీ నిన్ను చంద్రబాబు నాయుడు గారు అతక పాతాళానికి తొక్కేశాడు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కేది కాదు. అట్లీస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారు నిన్ను తొక్కినారు, అక్కడి నుంచి పైకి రావడానికి ట్రై చేయి. 2019లో నేను గెలిచింది ఒక్క సీట్ అయినా సరే, నేను వస్తే రాత్రికి రాత్రి మీరు రోడ్లు వేశారు. కానీ ఈసారి నేను 24 సీట్లో పోటీ చేస్తున్నాను, ఈసారి నా పవర్ ఏంటో చూపిస్తాను పవన్ కళ్యాణ్ అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? ఒకటి చెప్తానండి, 2014లో ఈయన జనసేన పార్టీ పెట్టిన తర్వాత నేను ఎక్కడా పోటీ చేయట్లేదు, నేను అన్కండిషనల్గా మద్దతు ఇస్తున్నాను అన్నాడు. 2019లో వాళ్ళ దత్త తండ్రి చెప్పినట్లుగా బీఎస్పీతో పొత్తు పెట్టుకొని దగ్గర 145 సీట్లకు పైగా జనసేన పార్టీ పోటీ చేసింది. ఇది వాస్తవమే కదా. 145 సీట్లలో వాళ్ళు గెలిచిన సీటు ఒకటే సీటు గెలిచారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఒక్క సీటు గెలిచినందుకో లేకపోతే ఇంకొకందుకో రోడ్లు వేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు ఎందుకు వేశారంటే, మీ పరిపాలన 2014 నుంచి 19 వరకు నువ్వు నీ దత్త తండ్రి కలిసి పాలించిన పరిపాలనలో రోడ్లను విస్మరించారు. కాబట్టి 2019 నుంచి 24 వరకు దగ్గర 7,600కు పైగా కిలోమీటర్లలో రోడ్లు వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. నువ్వు ఏదో రాజమండ్రికి వస్తున్నావు అని రాజమండ్రిలో రోడ్లు వేయలేదు. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో రాష్ట్రం తరపున 7,600 కిలోమీటర్ల రోడ్లు నిర్మించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో నేషనల్ హైవేస్ 2,400 కిలోమీటర్ల మేర నేషనల్ హైవేస్ నిర్మించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. నువ్వు ఒక సీటు గెలిస్తేనే అంటే కదా, ఆ ఒక సీటు నువ్వు గెలిచి నిన్ను భయపించేటుంటే ఆ ఒక్క ఎమ్మెల్యే నీతో లేకుండా ఎందుకు వెళ్ళిపోయాడు? ఆ ఒక్క ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి నచ్చి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చేసే పాలన నచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఎందుకు నడుస్తున్నాడు? ఇప్పుడు అతనే మళ్ళీ ఎమ్మెల్యే ఎందుకు అభ్యర్థి అవుతున్నాడు? అదే నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ రాపాక వరప్రసాద్ గారు రాజోల నుంచే పోటీ చేస్తున్నారు. నువ్వు కూడా ఈరోజు గాజువాక నుంచి పోటీ చేసే దమ్ము నీకుందా? భీమవరం నుంచి పోటీ చేసే దమ్ము నీకుందా? లేదే. ఎందుకంటే నువ్వు ప్రజల్లో ఉండవు. నీకెప్పుడు సినిమాలు తీసుకోవడం అలవాటు, నీకెప్పుడు ప్యాకేజ్ తీసుకోవడం అలవాటు. కాబట్టి నువ్వు చేసే రాజకీయాలు లాలూచి రాజకీయాలు కాబట్టి నువ్వు ప్రజల్ని విస్మరిస్తావు. కాబట్టి నువ్వు అక్కడి నుంచి పోటీ చేసే దమ్ము కానీ ఇంకోటి కానీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికీ భయపడ్డు. ప్రజలకి ఏది అవసరమైతే, ఎక్కడ ఏ అభివృద్ధి జరగాలనో ఆ అభివృద్ధిని చేసి చూపిస్తాడు. అనుభవం ఉన్న వ్యక్తి, ప్రజలకు సేవ చేసి సంక్షేమాన్ని తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయన మన పార్టీకి పొత్తు ఉండడం మనకి భవిష్యత్తుకి చాలా ఉపయోగపడుతుంది. ఇదంతా అర్థం చేసుకుని కార్యకర్తల నాయకులు ముందుకెళ్లాలని ఒక పిలుపునైతే ఇచ్చాడు పవన్ కళ్యాణ్. దాని గురించి మీరు ఏమంటారు సార్? అనుభవం ఉన్న వ్యక్తి అంటారు. ఎన్నేళ్ళు? 14 ఏళ్ళు సీఎంగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. 14 ఏళ్ల సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు తన సొంత నియోజకవర్గాన్నైనా డెవలప్ చేసుకోగలిగాడా? 14 ఏళ్ళు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కనీసం 14 పథకాలైనా తీసుకురాగలిగాడా? 14 ఏళ్ళు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు 14 ఇండస్ట్రీలైనా తీసుకురాగలిగాడా? ఈరోజు నా 14 ఏళ్ల పాలన నచ్చితే నాకు ఓటేయండి అనే దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడుకు ఉందా? అనుభవం అంటున్నాం. 4.5 సంవత్సరాలు సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ధైర్యంగా నా పాలన నచ్చితే, నా ద్వారా మీ ఇంట్లో లబ్ధి చేకూరితే నాకు ఓటేయండి అని అడుగుతున్నాడే. అంత ధైర్యం ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే ధైర్యం నీ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఉంటే మీ 5 ఏళ్ల పాలనైనా చూడండి, లేదంటే ఆయన 14 ఏళ్ల సీఎంగా ఉన్న పాలనైనా చూడండి. మా పాలన నచ్చితే మాకు ఓటేయమని అడిగే ధైర్యం చేయండి. ఎందుకు అడగలేకపోతున్నారు? మీ అనుభవంలో ఆంధ్రప్రదేశ్కి మీరేం చెప్పారో 14 నిమిషాలు ఆపకోకుండా మాట్లాడే ధైర్యం మీకుందా? లేదే. ఎందుకంటే మీరు చేసింది అభివృద్ధి కాదు,
మీరు దోచుకున్నారు ఆంధ్రప్రదేశ్ని. మీరు చేసిందల్లా మీ కోటరీకి ఎలా లాభం చేకూర్చుకోవాలి, కొంతమంది నాయకుల్ని ఎలా పెంచుకోవాలి, వాళ్ళకి ఎలా కాంట్రాక్ట్లు ఇచ్చుకోవాలి, వాళ్ళ నుంచి ఎలా మీరు లబ్ధి పొందాలని చూసారే కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి మీరు పట్టించుకున్న దాఖలాలు లేవు కాబట్టే మిమ్మల్ని 2019లో పంపించేశారు. ఇంకో 14 ఏళ్ళైనా కూడా మీరు అధికారంలోకి రాకుండా చేసేశారు. వైసీపీ ప్రభుత్వం నన్ను ప్యాకేజ్ స్టార్ అంటుంది, కానీ నేను ఒక సినిమా చేస్తే నాకు రోజుకి 2 కోట్లు వస్తాయి, కానీ అన్ని వదులుకుని ప్రజలు సేవ చేయడం కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నాడు. దాని గురించి మీరు ఏమంటారు సార్? రాజకీయాల్లోకి వచ్చాను, ఒక సినిమా చేస్తే రోజుకు 2 కోట్లు వస్తున్నాయి అంటున్నావు. నీ సినిమాలు చూసే వాళ్ళ గ్రాఫ్ ఎంత పడిపోయిందో తెలుసా? నువ్వు 2014లో పార్టీ పెట్టినప్పటి నుంచి 2024లో ఇప్పటి వరకు నీది హిట్టైన సినిమా ఒక పేరు చెప్పండి. నువ్వు అసలు సినిమాలు ఎందుకు తీస్తున్నావు తెలుసా? ప్రజలకు కూడా తెలియాలి ఈ విషయం. తను సినిమాలు ఎందుకు తీస్తున్నాడంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ప్యాకేజ్ని సినిమాలు ఎన్ఆర్ఐలో లేకపోతే ఏంటంటే టీడీపీ ఆస్థాన పరులో లేకపోతే టీడీపీ ఉద్దండులో ఒక సినిమా నిర్మాతగా తీసి ఈయనకు అందించాల్సిన ప్యాకేజ్ రివర్స్లో అందిస్తున్నాడే కాబట్టి ఆయన సినిమాలైనా వస్తున్నాయి. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ నమ్మి నిర్మించే నిర్మాతలు ఎవరూ లేరు. పవన్ కళ్యాణ్ సినిమాలు చూడాలనే ఆతృతగా ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే ఆయన క్రేజ్ ఏదైనా ఉందంటే 2014 ముందు ఉండింది. ఆ ఖుషి సినిమా లాంటి సినిమాలు మేము కూడా చూసినాం. కానీ ప్రజెంట్ హిట్ అయిన సినిమా పేరు మీరైనా ఒకటైనా చెప్పండి. నాకైతే లేవు. నాకు తెలిసి 2014 నుంచి 2024 వరకు పవన్ కళ్యాణ్ హిట్ అయిన సినిమా ఒక్కటంటే ఒకటి లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నిలకడ లేని వ్యక్తి అని ప్రజలు గమనించారు కాబట్టి అట్లా సినీ రంగంలో అయినా ఇట్లా రాజకీయ రంగంలో అయినా కూడా పవన్ కళ్యాణ్ ప్రజలు విస్మరించడం స్టార్ట్ చేశారు. 2024 తర్వాత కంప్లీట్గా ఫామ్ హౌస్కి పంపించేస్తారు. జెండా అనే పేరు సభకి, ఆ జెండా మడత పెట్టి అధికార ప్రభుత్వాన్ని మనం తరిమి కొట్టాలనే పెట్టామని చెప్పి పవన్ కళ్యాణ్ అంటున్నాడు సార్. జెండా అనే పేరు ఏదో జెండా మడత పెట్టి అధికారాన్ని తరిమి కొట్టాలని పెట్టారా? మీరే చెప్పారు కదండి. పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ నిన్న గమనించండి. జెండా అని సభకి మేము జెండా అనే పేరు ఎందుకు పెట్టాము అంటే జెండా పవన్ కళ్యాణ్ జన సైనికులు ఏ జెండా పట్టుకోమంటే ఆ జెండా పట్టుకుంటున్నారని చెప్పేసి జెండా కూలీలుగా వాళ్ళని గుర్తించినా కాబట్టి మీకోసం నేను జెండాకి ఈ సభ పేరు జెండా అని పెట్టాను అంటున్నావు. జెండా కూలీలుగా పవన్ కళ్యాణ్ నీ కార్యకర్తలు నువ్వు అనడం ఎంత దారుణం. ఎందుకు నువ్వు నీ కార్యకర్తల్ని అంత దారుణంగా ట్రీట్ చేస్తున్నావు? నీ ప్యాకేజీ కోసం ఒక యువత జస్ట్ 18 ఏళ్ళు నిండిన యువత, 30 ఏళ్ల లోపల ఉండే యువత వాళ్ళ ఫ్యామిలీస్ని వదులుకొని వాళ్ళ కష్టార్జితాన్ని నీతో నడిచి పాలిటిక్స్లోకి వస్తే నువ్వు వాళ్ళకు రాజకీయ భవిష్యత్తు చూపించాల్సింది పోయి నీ ప్యాకేజీ కోసం వాళ్ళ జీవితాలతో ఆడుకుంటావా? ఇప్పుడు నిన్ను నమ్ముకున్న ఎంతమంది జిల్లా ప్రెసిడెంట్ దగ్గర నుంచి అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకుల దగ్గర నుంచి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేలుగా పోటీ చేద్దాం అనుకున్న దగ్గర నుంచి గ్రౌండ్ లెవెల్లో పనిచేసే కార్యకర్త వరకు ఇంతమంది నీ కోసం పనిచేస్తే ఈరోజు నువ్వు నిన్న సభలో ఏం మాట్లాడతావు? చంద్రబాబు నాయుడు గారు స్క్రిప్ట్ చదువుతూ మనకు ఎక్కడైనా 1000 మంది బూత్ మేనేజ్మెంట్ చేయడానికి ఉన్నారా అని అడుగుతావా? 1000 మందిని బూత్ మేనేజ్మెంట్ చేయడానికి తయారు చేసుకోలేని అసమర్థుడు నువ్వు కాదా పవన్ కళ్యాణ్? 10 ఏళ్ల నీ కాలంలో నువ్వేం చేసావు? పార్టీ నిర్మాణం కోసం నువ్వు పట్టుమని 10 రోజులైనా పనిచేసావా? ఎంతసేపు వచ్చి అలా స్పెషల్ ఫ్లైట్లో వస్తావు, 2 మాటలు మాట్లాడతావు, మీడియా ముందర నలుగురిని తిడతావు, వెళ్ళిపోతావు, అంతే. అంత తప్ప అరే నేను ఓడిపోయిన నియోజకవర్గంలో ఎందుకు ఓడిపోయాను, బూత్ మేనేజ్మెంట్ లేకపోవడం ఓడిపోయానా, ప్రజలు నన్ను తిరస్కరించారా, ప్రజలు నన్ను మళ్ళీ ఆశీర్వదించాలంటే నేనేం చెయ్యాలి అని ఏ రోజైనా ఆలోచించుకున్నావా? ఏ రోజైనా పార్టీ అంటే ఏంటో తెలుసా నీకు? పార్టీ అంటే రాష్ట్రం నుంచి గ్రామం వరకు, అసెంబ్లీ నుంచి సచివాలయం వరకు ఒక వ్యవస్థ ఉండాలని తెలుసా నీకు? నీకు కావాల్సింది ప్యాకేజీ కాబట్టి వీటన్నిటి గురించి నువ్వు ఆలోచించవు. నీకు ఎంతసేపు కావాల్సింది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ప్యాకేజీ, అది తీసుకోవడానికి సీఎం అనే అరిసే ఒక జెండా పట్టుకుంటే కూలీలు కావాలి తప్పితే నీకు సలహాలు ఇచ్చేవాళ్ళు కానీ, పార్టీ నిర్మాణం చేసేవాళ్ళు కానీ, పార్టీ కోసం ఆలోచించేవాళ్ళు కానీ నీ పక్కన ఉంచుకోవు. నువ్వు ఎవరిని దగ్గరికి కూడా తీసుకోవు అని చెప్తున్నాను.